పెరనిస్ డిసీజ్‌లో ఏమవుతుంది అంటే, ఫస్టు అంగం వంకర తిరగడం, తర్వాత అంగం స్తంభించినప్పుడు పెయిన్ రావటం అండ్ ఈవెన్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉండటం. అంటే అంగం స్తంభించకపోవటం. ఇవి ప్రోగ్రెస్ అవుతూ వస్తాయి. మనం దీన్ని మనం పట్టించుకోకుండా పర్వాలేదులే అనుకుంటే ఏమవుతుందంటే, వీళ్ళు పూర్తిగా సెక్షువల్ యాక్ట్‌కి దూరమవుతారు. దయచేసి పెరోనిస్‌ని అంటే అంగం వంకర తిరగడాన్ని ముందే గమనించి, ఈ షాక్ వేవ్ థెరపీ అంటాం. షాక్ వేవ్ థెరపీని తీసుకోవడం వల్ల ఏంటంటే, డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా వాళ్ళ హ్యాపీ సెక్షువల్ లైఫ్‌ని చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో, ఈ షాక్ వేవ్ థెరపీ ఎలా ఉపయోగపడుతుంది ఈ పెరనిస్‌లో అంటే, కొద్దో గొప్పో ఈ ఫైబ్రోసిల్ టిష్యూస్‌కి బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేయటం అండ్ మిగతా కణజాలాన్ని రిపేర్ చేసి, ఈ పెయిన్‌ని తగ్గించటం. అంగం స్తంభించినప్పుడు కొంతమందికి పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ తగ్గుతుంది. సో, సెక్షువల్ యాక్ట్‌కి వెళ్తారు. ఎప్పుడైనా అంగంలో పెయిన్ ఉంటే సెక్షువల్ యాక్ట్ ఎలా జరుగుతుంది? ఇబ్బందవుతుంది. సో, ఎప్పుడైతే ఈ పెయిన్ తగ్గుతుందో వాళ్ళ సెక్షువల్ యాక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. వంకర అనేది తగ్గి కొద్దో గొప్పో ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకోగలరు.